మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నారా లోకేష్ కుర్రాడు స్టాన్ పోర్టులో చదివాడు. సాఫ్ట్ గా ఉన్నాడు. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకు ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్ అభిమన్యుడు కాదు. అర్జునుడిలా విజయంతో వచ్చాడు. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నుంచి అవినీతి ఆరోపణలు లేవు. ఇతరత్ర కేసులు ఏవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 కేసులు పెట్టారు. హత్యకి గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడపాడని ఓ కేసు, కోవిడ్ గైడ్ లైన్స్ ఉల్లంఘించాడని మరో కేసు, స్టూల్ ఎక్కి మాట్లాడాడని ఇంకో కేసు బనాయించారు. యువగలం పాదయాత్ర ఆరంభం నుంచి ఎన్నో అడ్డంకులు వెంటాడాయి. భద్రత కుదింపు జరిగింది. ఉన్న పోలీసులు మైకు, స్టూల్ లాక్కోవడం, మాట్లాడడానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు. న్యాయ పోరాటాన్ని నమ్ముకున్న లోకేష్ ఢిల్లీలో మకం వేసి న్యాయ కోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తులు, ఎత్తులు ముగించి వచ్చారు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్ సవ్యసాచిగా పోరాడారు. టీడీపీ లీడర్లకి ధైర్యం, కేడర్కి అండ, పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడి అభినవ అర్జునుడిగా రాజకీయ కురుక్షేత్రంలో కూటమిని విజయ తీరాలకు చేర్చారు. తెలుగుదేశం పార్టీని నడిపించే రథ సారథిగా నిలిచారు లోకేష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.